శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. మన యొక్క భారతదేశంలో ప్రబలమైనది ఏంటంటే సనాతన ధర్మము. సనాతనము అంటే అతి ప్రాచీనమైనది అని అర్థం. అటువంటి సనాతన ధర్మంలో మనకి దేవతారాధన చాలా ప్రాశస్త్యం. పైగా మన హిందూ సమాజంలో దేవతామూర్తుల సంఖ్య 33 కోట్లు అంటారు. అలాగే ఎవరు ఏ రకమైన దేవుని కొలిస్తే ఆ రకంగా ఆ దేవుని యొక్క అవతారాన్ని స్మరించుకుంటూ ఆయన అనుగ్రహిస్తాడు. ఈ రకంగా చూస్తే మన భారతదేశంలో అనాది నుంచి కూడా బహుదేవతారాధన ప్రాశస్త్యమైనది. ప్రపంచంలో ఎక్కడ లేనిది. క్రిస్టియన్స్కి యేసు అయితే, ముస్లిమ్స్కి అల్లా, కానీ హిందువులకి పుట్ట, రాయి, చెట్టు, చేమ, పక్షి, అసలు ప్రతి దాంట్లో కూడా భగవంతుని చూసి ఆరాధించే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అటువంటి సంస్కృతిలో బహుదేవతారాధన గొప్పగా చెప్పుకోదగినది అనే అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మొదటగా ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇటీవల మనం తరచూ ఎడారి మత అజ్ఞానులు హిందూ ధర్మం మీద బురద జల్లే ప్రయత్నంలో హిందువులను అనేక దేవతలు పూజిస్తారు, వీళ్ళకి ఒక దేవత అంటూ లేదు, కాబట్టి అనేక మంది ఉంటారా, కాబట్టి హిందువులు అజ్ఞానంలో ఉన్నారు, పైగా వారే జ్ఞానులు అన్నట్టు ప్రబోధించడమే కాకుండా మన హిందువులను చులకనగా చేస్తూ మాట్లాడటం హిందువుల మీద సవాళ్లను విసరటంలా అయిపోయింది. అంటే నిన్న కాక మొన్న పుట్టిన మతాలు ఇవన్నీ కూడా అవి చాలా గొప్పదైనట్టుగా మాట్లాడటం మనం తరచు వింటుంటాం. క్రిస్టియన్స్ సువార్తా కూటములు పెట్టి ఆ ఉపన్యాసాలు దంచే మాటలు ఇవే. మన హిందూ సోదరులకు హిందుత్వం మీద సరైన అవగాహన లేకపోవడం వలనే దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. అమాయక హిందువులను మత మార్పిడి చేస్తున్నారు. కాబట్టి హిందువులారా జాగ్రత్తగా ఉండండి. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ముందుగా చెప్పేది ఏమిటంటే, ప్రపంచంలో మనుషులు బట్టలు కట్టుకోవడం కూడా నేర్పింది మన భారతీయ సంస్కృతి. గొప్పగా చెప్పచ్చు. అప్పటి నుండి కూడా మన దేశ సంస్కృతి మనకు ఎంతో అభివృద్ధిని సాధించి పెట్టింది. మనకు వేదాలు 4 అటువంటి వేదాలు ఎప్పుడు పుట్టాయో తెలియదు, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాయని చెప్తుంటారు. శుక్ల యజుర్వేద సంహితలో 40వ అధ్యాయంలో ఈశావాస్యోపనిషత్తు గలదు. ఇది మంత్రభాగాన్ని చెందింది. అందువల్ల దీనికి విశేష మహత్వం ఉన్నది. కారణం ఏంటంటే, ఉపనిషత్తుల్లో 108 ఉన్నాయి. వాటిలో ఫిల్టర్ చేస్తే 10 మిగిలినాయి. ఆ 10లో ఫస్ట్ ఈశావాస్యోపనిషత్తు అంటారు. ఈ ఉపనిషత్తుల్లో మొదటిగా చెప్పబడేది ఇదే కనుక శుక్ల యజుర్వేదంలోని మొదటి 39 అధ్యాయములలో కర్మకాండము నిరూపింపబడినది. ఇది ఆ కాండము యొక్క అంతిమాధ్యాయం. దీనిలో భగవతత్వ రూపమైనటువంటి జ్ఞానకాండ నిరూపింపబడినది. దీని ప్రథమ మంత్రం ఈశావాస్యమిదహం సర్వం అని ప్రారంభింపబడినందుననే ఇది ఈశావాస్యోపనిషత్తుగా ప్రాచుర్యం పొందింది. ఈ ఉపనిషత్తుల్లో 18 మంత్రాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈశావాస్య ఉపనిషత్తుల్లో ఈ ఉపనిషత్తు భగవత్ స్వరూపాన్ని వివరిస్తూ మానవుడు తన జీవితాన్ని ఎలా గడపాలో తెలుపుతున్నది. మొట్టమొదటి మంత్రం భగవత్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. దాన్ని ఒకసారి చూద్దామా? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః
మాగృతః కస్య స్విద్వనం. అనగా అఖిల బ్రహ్మాండమునందు గల చేతనాచేతన జగత్తు అంతయు వ్యాపించి ఉన్నది ఈశ్వరుని చేతనే. అనగా ఈ జగత్తు మొత్తము ఈశ్వరుడి రూపమే కానీ వేరొక్కటి కాదు. కావున ఈశ్వరుని కన్నా భిన్నంగా ఇంకోటి లేదు. అటువంటప్పుడు బహుదేవతల ప్రసక్తే లేదు కదా. అందుచే ఈశ్వరుని సాన్నిహిత్యమును అనుభవించుచు సమర్పణ బుద్ధి ద్వారా త్యాగపూర్వకంగా ప్రాప్తించిన దాన్ని అనుభవింపము. కానీ దాని యందు ఆసక్తుడవు మాత్రము ఉండకము. ఈ సంపద, ధనము, భోగ్య సామగ్రి ఇవన్నీ ఎవరిది అనగా ఎవరికి చెందినది కాదు. అంతా ఈశ్వరుడి సమర్పణం, ఈశ్వరుడికే చెందినది. మనకు ఇప్పుడు చెప్పిన శ్లోకంతో ఈ జగత్తు పూర్తిగా ఈశ్వరుని చేత ఆవరించి నిండి నిబిడీకృతమై ఉన్నది అని తెలుసుకున్నాం కదా. మరి మన కామ్యములు అంటే కోరికలు నెరవేరడానికి మనం అనేక దేవతలను ఎందుకు పూజిస్తామంటే దానిని మనం ఒక కార్యాలయ వ్యవస్థ ఎలా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బహుదేవత ఆరాధన గురించి చూడండి. ఇప్పుడు మన ఊర్లో కార్యాలయ వ్యవస్థ ఎలా ఉంటుంది. ఒక ప్రభుత్వ కార్యాలయంలో మీకు ఏదైనా పని ఉన్నదనుకోండి. ఉదాహరణకు తహసీల్దార్ కార్యాలయంలో ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, నీ యొక్క దరఖాస్తుని ఆ కార్యాలయం ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ గుమాస్తాకు ఇస్తావు. మిగిలిన విషయాలన్నీ దాచేస్తావు. ఒక వారం రోజుల తర్వాత అతని వద్దకు వచ్చి నీ సర్టిఫికేట్ తీసుకుని పోతావు. అంటే నిజానికి నీ సర్టిఫికేట్ మీద సంతకం చేసిన అధికారి ఆ గుమాస్తానా కాదు, తహసీల్దార్. కానీ నీవు ఆ తహసీల్దార్ గారిని కూడా కలవను లేదు. కానీ నీ సర్టిఫికేట్ ఆమోదించి మాత్రం ఇది ఆయనే. అదిలా సాధ్యమంటే తహసీల్దార్ ఒక్కరు అన్ని పనులు చేయలేరు కాబట్టి ఆయన క్రింద అనేక మంది సిబ్బంది ఉండబట్టే ప్రజల సమస్యలను వారు సానుకూలంగా సామూహికంగా తహసీల్దార్ పేరు మీద జరుగుతున్నాయి. అర్థమైందా? ఈ కార్యాలయ వ్యవస్థ మనం దేవుళ్ళ దగ్గర నుండే అనుసరిస్తున్నాము అన్నమాట. ఈ సమస్త జగత్తుకి భగవంతుడు ఒక్కడే కదా. అయినా కూడా వివిధ శాఖలకు వివిధ దేవీ దేవతలు ఉన్నారన్నమాట. మీకు విఘ్నాలు కలగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ప్రార్థించాల్సిందే. బాగా ధన సంపాదన కావాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. మంచి ధైర్యానికి పార్వతీమాత, సృష్టి జరగడానికి బ్రహ్మదేవుడు, స్థితికారకుడు విష్ణుమూర్తి, లయకారకుడు పరమేశ్వరుడు. ఇలా ఒక్కొక్క శాఖకు అంటే డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దేవుడు ఉండి వారికి కేటాయించిన విధులను నిర్వహిస్తున్నారు. మీరు ఒక కార్యాలయంలో ఏ పని కావాలంటే దానికి సంబంధించిన గుమాస్తా దగ్గరకు వెళ్తారో అలానే భగవంతుని కార్యాలయంలో కూడా మీకు ఏ ఏ కోరికలు సంబంధించిన శాఖకు సంబంధించిన దేవుడి వద్దకు వెళ్తే వారి వల్ల మీ కోరికలు తీరుతాయి. కానీ అన్నీ కూడా భగవంతుని వల్లనే అన్న విషయం మాత్రం మర్చిపోరాదు. కొందరు భక్తులు వారు కేవలం ఒక దేవుడినే నిత్యం ఆరాధిస్తుంటారు. మరి వారి పరిస్థితి ఏమని అడగచ్చు. మీరు ఏ దేవుడిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆరాధిస్తారో ఆ దేవుడే మీకేమన్నాడు గీతలో, ఏయతామాం సరే మీకు అన్ని కోరికలు తీర్చగలడు. ఎలా తీరుస్తాడు? ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఆకాశం నుండి జాలువారినటువంటి వర్షపు చినుకులు ఏ రకంగా అయితే సముద్రాన్ని చేరుతాయో
అదేవిధంగా నీవు ఏ దేవుడిని తలుచుకొని నమస్కరించినా అవన్నీ కూడా కేశవునే చేరుతుంది. సుప్రీం లార్డ్ శ్రీమన్నారాయణ ఆయన దగ్గరికి వెళుతుంది. కాబట్టి ఎవరు ఏ రూపంలో దేవుడిని ఆరాధించినా కూడా అందరి ఆరాధన ఆ భగవంతునికే చెంది వారికి ఆయా రూపాలలో భగవంతుడు సాక్షాత్కరించి కోరికలు నెరవేరుస్తాడు. ఈ ప్రకృతి మొత్తం భగవంతుడి అని భావించే సాధకుడు సదా భగవంతుని సన్నిధిలోనే ఉంటాడు. అందుకే గీతాచార్యుడు ఇలా అన్నాడు, ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అంటే మన సనాతన ధర్మంలో వృక్షాలు జంతుజాలం కూడా దేవుడిగా మనం పేర్కొని పూజించడం ఒక్క మహోన్నత ఉద్దేశంగా కనపడే దేశమే భారతదేశం. మనం వృక్షాలలో కూడా దేవుని చూస్తాం. ఎలా? ఇంటిలో తులసి కోట, ఉదయాన్నే తులసి కోట ఉందనుకోండి, అసలు తులసి కోట లేని ఇల్లు అనేది ఎక్కడా ఉండదు. ప్రతి ఇల్లాలు ఉదయాన్నే తులసి చెట్టుని ఆరాధించడం నిత్యం ప్రతి హిందూ కుటుంబంలో చూస్తాం. ఏముంది అంత మహిమ ఈ తులసి చెట్టులో అంటే తులసి ఆకులు చక్కటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. ఆ చెట్టుపై నుండి వీచే గాలి మనలోని రుగ్మతలను తొలగిస్తుందని మన మహర్షులు ఏనాడో మనకి కనుగొని ఈ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. తులసి చాలా పవిత్రమైనదని అందరికీ తెలుసు కదా. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరము ఎంతో ఉంది. అటువంటి ఆ తులసి మాత కథ విందాం. అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, అయినా సరే చరవణం. విష్ణుమూర్తికి తులసి మహాప్రీతికరం అని అందరికీ తెలుసు కదా. అటువంటి విష్ణుమూర్తి ఆయన పూజకు ఇది ఎక్కువగా విరివిగా వాడబడుతుందనే విషయం కూడా తెలిసిందే. తులసిని పవిత్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదని నియమాలు కూడా ఉన్నాయి. అందుకనే తులసి పవిత్రతను గురించి యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం. అంటే తులసి చెట్టు యొక్క మూలంలో సమస్త తీర్థాలు, మధ్య భాగంలో సకల దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసీమాతకు నమస్కరిస్తున్నాను అని దీని భావం. తులసికి ఎన్నో ఔషధ గుణాలు కలవన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి తులసికి మనస్సుని, ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువలననే యోగులు, సాధువులు, వంటవారు తులసి మాలను మెడలో ధరిస్తూ ఉంటారు. అంటే ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది కాబట్టి. అంతెందుకు తులసికి స్పృశించడమే మనల్ని శుద్ధి చేస్తుందని చెబుతారు. రావి, దేవతా వృక్షాల్లో రావి ఒకటి. దీన్ని అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. అశ్వత్థం సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపము. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది ఎలాగో చూడండి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః. ఈ అశ్వత్థ వృక్షం మూలం వద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగంలో పరమేశ్వరుడు ఉన్నారని దీని భావం. ఇక రావి చెట్టు విష్ణు రూపమని చెప్తుంటారు. అందువల్లనే అశ్వత్థనారాయణుడు అనే పేరు కూడా స్వామికి సార్థకత అయింది. మొహంజదారోలో సింధులోయ నాగరికత సమయంలో మరి నాగరికత బాగా
వృద్ధి చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం ఒకటి బయటపడింది. అంటే దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని మన పురాణాలు చెబుతున్నాయి. రూపం దాల్చినందుకు దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు క్రిందే జరిగిందని పలువురి యొక్క అభిప్రాయాలు. స్త్రీలు సంతానం కొరకు ఈ చెట్టు మొదలకు కానీ దాని కొమ్మలకు కానీ ఎర్ర వస్త్రం కానీ ఎర్ర దారం కానీ కట్టే ఆచారం ఇప్పటికీ ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే. పైగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాతకం అని ఈ చెట్టు కింద జ్ఞానోదయమని చెబుతారు. ఎవరికి? బుద్ధ భగవానికి. అందువలన వారు దానిని బోధి వృక్షమని జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు. ఇక వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపమని చెప్పబడతారు. అందువలనే విష్ణు రూపమైన రావి చెట్టుకి లక్ష్మీ రూపమైన వేప చెట్టుకు ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా కలదు. ఉత్తర హిందూస్థానాలలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేపరెమ్మలను కూడా ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు మనకు తెలిసినాయి కదా. వేప చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకాల చర్మ వ్యాధుల చికిత్సలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇక మారేడు పత్రాన్ని సంస్కృతంలో బిల్వపత్రము అంటారు. మారేడు పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది. అందుకే ఆయనకు లక్షపత్రి పూజల్లో కూడా బిల్వాలనే ఎక్కువగా వాడతారు. అది దేవతా వృక్షం అయినందున దానిని కొన్ని రోజులలో తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. అంటే కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివిన తరువాతనే నమస్కరిస్తూ కోయాలి. అమృతోద్భవ శ్రీవృక్ష మహాదేవ ప్రియ సదా గృహామి తవ పత్రాణి శివపూజాతమాదరాత్. మారేడు అమృతం నుంచి ఉద్భవించింది అని శ్రీకృష్ణ వృక్షం అనే పేరు. అలాగే ఎప్పుడు శివునికి ఇష్టమైనది అటువంటి పత్రాలను శివపూజ నిమిత్తం కోస్తున్నాము అని దీని అర్థం. మారేడు లక్ష్మీదేవికి ప్రీతికరం. 3గా కలిసి ఉన్నటువంటి ఈ బిల్వ దళాలను శివుని పూజకు వాడుతూ ఉంటారు. ఈ రకంగా ఇంకా అనేక రకాల వృక్షాలను దేవీ దేవతలుగా భావించడం, కొన్ని చెట్ట పత్రాలను పుష్పాలను దేవుడును పూజించడానికి ముందు అవి నిత్యం ఆచరిస్తూ ఉన్నామా లేదని గ్రహించి మనస్ఫూర్తిగా చేయవలసిన బాధ్యతగా చెప్తారు. జంతువుల్లో కూడా దేవుళ్ళు మనకి. మన హిందూ సనాతన ధర్మంలో జంతువులను కూడా పూజించే ఆచారం ఉంది. అది ఎలా అంటే ఏనుగు. ఎందుకంటే ఏనుగు మనకు పూజించబడేటువంటి ప్రధాన దైవంగా భావిస్తాం. దాన్ని మనం వినాయకునిగా భావిస్తాం. ఎలుకేమో ఆయన వాహనంగాను పూజింపబడుతున్నాయి. మరి ఇంకా సర్పాల గురించి చెప్పక్కర్లేదు. సుబ్రహ్మణ్య స్వామిగా, శివునికి ప్రీతికరమైన నాగశేషునికి నాగాభరణునిగా, మరి సింహం నరసింహస్వామిగా, వానరం ఆంజనేయునిగా, వరాహం వరాహస్వామిగా, తాబేలు శ్రీకూర్మంగా, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు అన్నిట్లో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి మన సనాతన ధర్మంలో. మనం ఆవును సాక్షాత్తు కామధేనువుగా పూజించడమే కాకుండా ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు హిందువులు ఔషధాలుగా భావిస్తూ రోజు ఎంతో పవిత్రంగా సేవిస్తున్నారు. మనుషులు కూడా దేవుళ్ళే. ప్రతి హిందువు తన జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవతలుగా పూజిస్తూ సేవిస్తారు. విద్య నేర్పినట్టి గురువులను, అతిథులను కూడా దేవుడిగా చూడే సంప్రదాయం హిందువులది. సర్వభూతేషు యః పశ్యేద్ భగవద్భావం ఆత్మనః భూతాని భాగవత్యాత్మన్యేష
భాగవతోత్తమః. అంటే భగవంతుడినే అంతా చూసేటువంటి వాడు, అందరిలో భగవంతునే చూసేవాడే అత్యుత్తమ భాగవతోత్తముడు అని భగవంతుని అందే ఎల్లప్పుడూ మనసుని నిమగ్నమై ఇటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సాధకులకు యజ్ఞం ఆచరించేవాడు, యజ్ఞ ద్రవ్యము, హోమ పరికరాలు, హోమ అగ్ని, యజ్ఞ ప్రక్రియ ఇవన్నీ భగవంతుని కంటే అభేదమైనవే. కాబట్టి సదా సాధకుడు తాను చూసేది వినేది అంతా భగవత్ స్వరూపంగానే భావిస్తాడు. ఆరాధనా విధానాలు స్వస్తిక చిహ్నము, ఈశ్వరాన్వేషణ, దేవుని కృపకై కృషి హిందూ పద్ధతుల్లో ప్రధాన భాగాలు. అందువల్లనే హిందువులు దైనందిన అందువల్ల జీవనంలో కూడా భగవంతుని తలుచుకోవడానికి కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టారు. హిందువులు తమ ఇళ్లలో ప్రతిష్ఠించుకొని కానీ లేక దేవాలయం కానీ తమ ఇష్టదైవాన్ని ఆరాధించవచ్చును. మామూలుగా ఆలయాల్లో ప్రధాన దైవం ఇతర దేవుళ్ళ కొలువై ఉంటారు. దేవాలయాలకు వెళ్ళడం ఖచ్చితమైంది. అదేమి కంపల్సరీ నియమమేం కాదు. చాలామంది కేవలం పండుగ రోజుల్లో మాత్రమే ఆలయం సందర్శిస్తారు. సాధారణంగా హిందువుల విగ్రహాన్ని దైవంగా భావించి ఆరాధిస్తుంటారు. ఆ విగ్రహాన్ని తమకు భగవంతునికి వారధిగా భావిస్తారు. ఈ విగ్రహాన్ని కేవలం రాయిగా కాక సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించడం పద్మపురాణంలో చెబుతోంది. హిందూ మతంలో చిత్రకళల్లోనూ, వాస్తులోనూ, సాహిత్యంలోనూ, పూజలలోనూ ఆధ్యాత్మికతను ప్రతిబింబించడానికి కొన్ని సంకేతాలు ఏర్పాటు చేశారు. పురాణాల నుంచి, వేదాల నుంచి, సంప్రదాయాలను అనుసరించి ఒక్కో సంకేతం ఒక్కో అర్థాన్ని సంతరించుకుంటాయి. ఉదాహరణకు ఓం సంకేతం పరబ్రహ్మ స్వరూపము, స్వస్తిక్ శుభ సంకేతము, తిలకము ఒక్కొక్క విశ్వాసాలను అనుసరించే వారిని సూచిస్తాయి. ఇంకా పద్మం, చక్రం, వీణ ఇతర సంకేతాలను కూడా సూచిస్తారు. ఇక మంత్ర పఠనం అన్నాడు. భగవంతుని కీర్తించడానికి, సేవించడానికి, ప్రార్థించడానికి, తమ భక్తిని తెలపడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. చాలామంది భక్తులు పుణ్యనదుల దగ్గర గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం జపం పారాయణం చేస్తూ ఉంటారు. మహాభారతం జాహ్నవిని కలిపిన కలియుగంలో ఈ మహాభారతం జపాన్ని గురించి కలియుగంలో అత్యుత్తమ ధర్మంగా అభివర్ణిస్తోంది. జపాన్ని ప్రధాన ఆధ్యాత్మిక పద్ధతిగా స్వీకరించిన వారు చాలామంది ఉన్నారు. ఉత్సవాలు, ఆచారాలు, ధర్మకర్మ విధులు. చాలామంది హిందువులు తమ ఇళ్లలో ప్రతిరోజు దీపారాధన, నైవేద్యం, వేదపారాయణం, దేవుని స్తోత్రాలు, మంత్రపఠనం, ధ్యానం, ఇతర పూజా కార్యక్రమాలు వంటి వాటిని విస్తారంగా నిర్వహిస్తుంటారు, నిష్టగా ఉంటారు. ఈ ఆచారాలు వ్యక్తిని బట్టి, గ్రామాలను బట్టి, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాల్లో గుర్తించదగిన విషయం ఏమిటంటే ఇవి ఆచరించే ముందు ఎవరైనా సరే మానసికంగా, శారీరకంగా పరిశుద్ధులై ఉండాలి. అందుకే స్నానం ఆచమనీయానికి అతి ముఖ్యమైనది. త్యాగం ద్వారా, దాన ధర్మాల ద్వారా మూట కట్టుకున్న పుణ్యం మరుజన్మలో ఉపయోగపడుతుందని హిందువులు విశ్వసిస్తారు. యజ్ఞయాగాదుల గురించి పురాణాల్లో గొప్పగా కీర్తించింది. కానీ ఈ కాలంలో ఇవి తరచుగా నిర్వహించినప్పటికీ పెళ్ళిళ్ళలో కర్మకాండం యథావిధిగా నిర్వర్తిస్తున్నారు. పుట్టినరోజు, పెళ్ళి, మరణం మొదలైనవి మత సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. ఉదాహరణకు అన్నప్రాసం రోజు బిడ్డకు మొట్టమొదటిసారిగా ఘనాహారం తినిపిస్తారు. ఉపనయన రోజు జంధ్యాన్ని తీస్తారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని దినం రోజున విందు పెడతారు. మరి పెళ్లి ఏ రోజున జరగాలనే ముహూర్తాన్ని వధువుల జాతక చక్రాన్ని బట్టి తల్లిదండ్రులు జ్యోతిష్కులచే నిర్ణయిస్తారు. సన్యాసులకు, 5 సంవత్సరంలో పిల్లలకు, హిజ్రాలకు తప్పించి మిగతా వారందరికీ సాంప్రదాయకంగా కర్మకాండలు జరుపుతారు. శవాన్ని నేలలో పూడ్చడాన్ని ఖననం అంటారు, తగలబెట్టడాన్ని దహనం అంటారు. ఇవి చేసే ముందు శవాన్ని తెల్లటి వస్త్రంలోకి కప్పి ఉంచుతారు. ఇక యాత్రలు, పండుగలు. ప్రయాగలోని మహాకుంభ మేళాలో సుమారు 7 కోట్ల మంది పాల్గొన్నారట. ఈ పుణ్యక్షేత్ర సందర్శనం హిందూ మతంలో తప్పనిసరి కానప్పటికీ చాలామంది భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను భక్తి ప్రపత్తలో దర్శిస్తూ వస్తుంటారు. వీటిలో అలహాబాద్, హరిద్వార్, వారణాసి, బృందావనం చాలా ముఖ్యమైనవి. ఇంకా ఒడిశా రాష్ట్రంలో కల పూరి జగన్నాథ్ రథయాత్ర, ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి, జమ్మూ కాశ్మీర్లో కట్రా దేవాలయం ప్రసిద్ధిగాంచినవి. ఇంకా పూరి, రామేశ్వరం, ద్వారకా, బద్రీనాథ్
లను పుణ్యక్షేత్ర వలయంగా పేర్కొంటారు. ఇంకా 4 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు భక్తులు విశేష సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఈ మేళ అలహాబాద్ హరిద్వార్కి మధ్య ఒక విధమైనటువంటి ప్రాంతంలో జరుగుతూ ఉండటం విశేషం. ఇంకా చెప్పుకోదగ్గవి శక్తిపీఠాలు, కాళీఘాట్, కామాక్షి దేవాలయం, వీటిలో ఆదిశక్తిని ఆరాధిస్తారట. హిందువులు ఒక సంవత్సరంలో చాలా పండుగలు జరుపుకుంటూ ఉంటారు. చాలా పండుగలు హిందూ పురాణాల ప్రకారం ఏదో ఒక చరిత్ర కలిగి ఉంటుంది. కొద్దిమంది మాత్రమే జరుపుకునే పండుగలు కూడా కొన్ని ఉంటాయి. దసరా, దీపావళి, వినాయక చవితి, మహాశివరాత్రి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, హోలీ మొదలైనవి. ఇక దైవ భావన, వేదాలలో బ్రహ్మ గురించి చెప్పబడింది. ఉన్నదంతా బ్రహ్మమే. హిందువులు పూజించే దేవీ దేవతల పరమాత్మయే వివిధ రూపాల్లో చెప్పబడ్డాడు. ప్రాణులన్నింటిలో కూడా ఆత్మ కూడా ఆ ప్రభావములనే ఆ బ్రహ్మమునకే చెందినది. ఈ పరమాత్మ లేదా పరబ్రహ్మమునకు నేరుగా గ్రహించడాన్ని నిర్గుణ బ్రహ్మ అని అంటారు. అయితే ఇలా గుణములు ఆకారం లేని పరమాత్మ నిర్గుణ బ్రహ్మమును కేవలం సమాధి స్థితిలో మాత్రమే నేరుగా అనుభూతి చెందవచ్చునేమో కానీ సాక్షాత్ మాత్రం జరగదు. అదే పరమాత్మను సగుణ బ్రహ్మగా ఆరాధిస్తారు. ముఖ్యంగా సృష్టికర్త, స్థితికర్తగా, లయకర్తగా ఆరాధిస్తారు. మహావిష్ణువు అనగానే మహావిష్ణువు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని అర్థం. పురాణాల ప్రకారం సృష్టిలో లెక్కలేనన్ని విశ్వాలు ఉన్నాయి. ఈ విశ్వాలన్నిటికీ పట్టి ఉంచేవాడు లేదా స్థితిలో ఉన్నవాడు మహావిష్ణువు. అలాగే ప్రత్యేకంగా ఒక విశ్వాన్ని స్థితిలో ఉంచే స్థితికర్తను గర్భోదయ క్షయ విష్ణువు అని అంటారట. ఇక మహాశివుడు సృష్టిని లయం చేసి తిరిగి కొత్త సృష్టి చేయడానికి సిద్ధం చేయవాడు. ఇక బ్రహ్మ పురాణాల ప్రకారం సృష్టిలో ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటాడట. బ్రహ్మ కేవలం ఆవిర్ముక్త విశ్వానికి సృష్టికర్తే తప్ప ఇంకేం కాదు. బ్రహ్మ రెండవ సృష్టిని కూడా కర్తగా చెప్పబడతాడు. ఎక్కువ మంది హిందువులు నమ్మే విషయాలలో ఒకటి ఉంది. ఆత్మ శాశ్వతమైనది, నిరాకారమైనది. అద్వైతం వంటి వేదాల ప్రకారం ఈ ఆత్మయే బ్రహ్మము అంటే పరమాత్మయని, అద్వితీయము గుణరహితమని, ఆత్మజ్ఞానమే బ్రహ్మ జ్ఞానము, ఆత్మజ్ఞానం వలన లభించిన జ్ఞానము వారికి మోక్షాన్ని కలిగిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇహ ద్వైతము భక్తి వంటి వేదాంత సిద్ధాంతాల ప్రకారం ఆత్మ పరమాత్మ వేరువేరు. పరమాత్మకు స్పష్టమైన ఆకృతి ఉంటుంది. జీవుడు పరమాత్మను చేరడమే ముక్తి లేదా మోక్షమని చెప్పబడుతుంది. పరమాత్మ అయిన భగవంతుడు పరమేశ్వరుడు. కానీ ఆయన వేదాంత సూత్రాలను బట్టి, వాటి వివరణను బట్టి బ్రహ్మ, బ్రహ్మము, ఈశ్వరుడు, దేవుడు వంటివి యథార్థ పదాలను మనం అర్థం చేసుకునే విధానంలో వైవిధ్యం ఉంటుంది. సాంఖ్యం వంటి సిద్ధాంతాల్లో నాస్తికత లక్షణాలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి, ప్రస్ఫుటంగా కనబడుతుంది. హైందవ మతం ఏకేశ్వరోపాసన, నాస్తికవాదం, ఆస్తికవాదం, ద్వైతం, అద్వైత రంగంలోంచి విభిన్న విశ్వాసాల సమ్మేళనం. ఇంకా విశ్వాసాలను సమ్మేళనం చేసిన తర్వాత ఇంతటి సంక్లిష్టమైనటువంటి భావాలు అన్నీ మనకు కనిపించదు. నందితుడైనటువంటి విశ్వాసమే చాలా ప్రాధాన్యము. ఇంతటి సంక్లిష్టమైన భావాలను మనం పుణికి పుచ్చుకొని ఉన్నాం కాబట్టి ప్రతి దాంట్లో భగవంతుడు చూడగలుగుతున్నాము. ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు కదా. అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంత శక్తి స్వరూపమైనటువంటి బ్రహ్మమునకు చెందినది. బ్రహ్మం అంటే ఏది సాటి రాని సత్యం. అందుకని దీని అద్వైతం అని అన్నారు. దీని ప్రకారం మనుజులు తాము ఆత్మస్వరూపులమని, ఆత్మ తామేనని, బ్రహ్మములో భాగమని తెలుసుకోవడం ఈ బ్రహ్మలోని ప్రత్యేకత, జీవన పరమార్థము.
ఉపనిషత్తుల ప్రకారం ఎవరైతే జీవులు తాము కేవలం దేహం మాత్రమే కాదని సంపూర్ణ ఆత్మ జ్ఞాన సంపన్నులై ఉండి వారు మోక్ష ప్రాప్తిని పొందగలరు. అద్వైతానికి విరుద్ధమైనటువంటిది ద్వైతం. ద్వైతం అనగా నీవు భగవంతుడు వేరువేరనే భావన. పరమాత్మ స్వరూపుడు భగవంతుడైతే ఆత్మస్వరూపులు మనుషులవుతారు. ఈ మార్గమునందు పయనించేవారు విష్ణువు, శివుడు లేదా శక్తిని పరమాత్మగా స్వరూపంగా భావిస్తుంటారు. ఆత్మ భగవంతుని మీద ఆధారపడితే మోక్షం దేవుని యొక్క కృప మీద ఆధారపడుతుంది. పరమాత్మ స్వరూపుడను మహోన్నతమైన వ్యక్తిగా భావించినప్పుడు ఆయనను ఈశ్వరుడు లేదా భగవానుడు లేదా పరమేశ్వరుడు అనవచ్చును. కానీ ఈశ్వర శబ్దాన్ని మీమాంసకులు, అద్వైతాన్ని అనుసరించేవారు, వేర్వేరు వైపు మొగ్గు చూచేటువంటి సాంఖ్యులు కూడా ఉన్నారని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సంస్కృతాయాస్తు మంగళం.